ముముక్షు వ్యవహార ప్రకరణం 3వ కథ. పురుష ప్రయత్నము. ఓ రఘునందన, ఈ జగత్తులో ఎవరికైనా ఏ వస్తువైనా లభించాలంటే పురుషాకారమే ఉపాయం కదా. పురుషకారం అనగా ఎఫర్ట్. పురుషకారం లేకుంటే ఏదీ ఎక్కడా జరగదు, ప్రాప్తించదు. ఆకాశంలో ఆ చంద్రుణ్ణి చూడు. అతడు లోకమునకు ఆనందము, శీతలత్వము ప్రసరించుట అను క్రియచేతనే ప్రసాదించగలుగుతున్నాడు. పరిస్పంద ఫల ప్రాప్తౌ పురుషాదేవ నాణ్యతః. ఏ ఫలితమైనా పురుష ప్రయత్నం చేతనే లభిస్తోంది, కానీ మరి దేని చేతనూ కాదు. అదేవిధంగా పురుషకారం చేతనే జీవునకు జ్ఞానం ప్రాప్తించుచున్నది. అట్టి జ్ఞానము వల్లనే కామ, క్రోధాది తాపములను నశింపజేసే జీవన్ముక్తి కూడా లభించుచున్నది. పురుషకారం యొక్క రూపమే కర్మ. అట్టి కర్మ యొక్క పర్యవసానంగానే ఒకడు ఒక చోటు నుండి మరొక చోటుకు వెళ్ళడం, భుజించడం, కావాలనుకున్నది చూడటం మొదలైన దైనందిన లౌకిక క్రియలను కూడా నిర్వర్తించగలుగుతున్నాడు. ఇది అందరికీ నిత్యానుభవమే కదా. అయితే అనేక విషయ చింతనలచే మోహితులైన వారు, మందబుద్ధి కలవారు మాత్రం మాదేమున్నది, అంతా దైవము లేక అదృష్టం యొక్క ఆధీనంలోనే ఉన్నది అని చెప్పుకుంటూ తమను తామే సముదాయించుకుంటున్నారు. పౌరుషం స్పంద ఫలవత్ దృష్టం ప్రత్యక్షతో నయత్ కల్పితం మోహితై మందై దైవం కించిత్ న విద్యతే. నాయనా రామ, ఈ దైవము అదృష్టము అనునవి మూఢులు, మోహితులు అగు జనుల కొరకై కల్పించబడినవి మాత్రమే. వాస్తవానికి అవి స్వతహాగా లేవు. మరి ఈ ప్రాప్తించునవి, కనబడుచున్నవి ఏమంటావా? ఇదంతా కూడా ఇతఃపూర్వము పురుషాకారమే ఈ విధముగా జీవునకు ప్రాప్తిస్తున్నాయి. ఇతఃపూర్వము ప్రయత్నములే అట్టి ప్రభావం అతని పట్ల కలిగి ఉంటున్నాయి. అయితే మా దృష్టిలో పురుషకారం అనగా సాధుపురుషుల ఉపదేశానుసారంగా మనస్సును, వాక్కును, కాయమును నియమించి చేయబడుతున్న ప్రయత్నమే అయి ఉన్నది. జ్ఞానము కొరకై అట్లు నిర్వర్తింపబడు ప్రయత్నమే జీవుని జ్ఞానిగా తీర్చిదిద్దుతోంది. ఆ విధంగా కాకుండా ఇంద్రియానుకూలంగా మాత్రమే ప్రవర్తించుచు నేను పొందాలనే అనుకుంటున్నాను, కానీ సాధించలేకపోతున్నాను. అయినా మా వల్ల ఎక్కడవుతుంది, దైవమే ప్రసాదించాలి అని అనుకుని వగర్చుచూ కూర్చుంటే లాభం ఏమి ఉంటుంది? ముందుగా నీవు ఏమి సంపాదించుకోవాలనుకున్నావో సుస్పష్టంగా నిర్ణయించుకో. ఇప్పుడు సరైన అవగాహనతో శాస్త్రోక్తమైన ప్రయత్నము చేయి. ఎవడు ఏది కోరుకుంటాడో దాని కొరకు శాస్త్రములచే ఉపదేశించబడిన మార్గము అనుసరిస్తూ మధ్యలో తన ప్రయత్నము విరమించకుండా ప్రయత్నం కొనసాగిస్తాడో అట్టివాడు ఆ లక్ష్యమును తప్పక సాధించి తీరుతాడు. మళ్ళీ చదువుతాను. ముందుగా నీవు ఏమి సాధించదలుచుకున్నావో సుస్పష్టంగా నిర్ణయించుకో. ఇప్పుడు సరైన అవగాహనతో శాస్త్రోక్తమైన లేదా శాస్త్రములచే చెప్పబడిన ప్రయత్నం చెయ్యి. ఎవడు ఏది కోరుకుంటాడో దాని కొరకు శాస్త్రములచే ఉపదేశించబడిన మార్గమును అనుసరిస్తూ మధ్యలో తన ప్రయత్నము విరమించకుండా ప్రయత్నం కొనసాగిస్తాడో అట్టివాడు ఆ లక్ష్యమును తప్పక సాధించి తీరుతాడు. కాబట్టి రామ, మానవుడు తన జీవిత లక్ష్యమును ముందుగా దృఢీకరించుకొని ఆపై శాస్త్ర సమ్మతమైన నిజ మార్గంలో ప్రయత్నం చేయాలి. అంతేగాని ఏదో కొంత ప్రయత్నం చేసి మరికొంత ఎక్కడో దృష్టి పెట్టి మధ్యలో తనపై తానే జాలిపడుతూ కుంగిపోవటం మా ఉద్దేశంలో అర్థం ఉన్న పని కాదు. ఓ రాఘవ, ఒకానొకడు ఇంద్ర పదవిని పొంది త్రిలోకాధిపత్యం వహిస్తున్నాడు. అతడు అది ఎట్లా పొందగలిగాడు? దైవం ప్రసాదించాడా? లేదు, తన ప్రబలమైన పురుషకారం చేతనే అతడు దానిని సాధించాడు. మరొక జీవుడు పురుష ప్రయత్న ఫలితంగానే బ్రహ్మ పదవిని అలంకరిస్తున్నాడు. ఇంకొకడు స్వకీయమైన తీవ్ర ప్రయత్నం చేతనే విష్ణుదేవుడయ్యాడు. వేరొకడు నిజ ప్రయత్న శీతలత్వంచే చంద్రశేఖరుడై కైలాసగిరిని పావనం చేస్తున్నాడు. ఇందులో దైవము అనుదానికి పాత్ర ఎక్కడున్నది? ఈ పురుషకారము అనేది 2 విధాలుగా ఉంటుంది. ప్రాక్తనము అనగా ఇతఃపూర్వం చేసి ఉన్న ప్రయత్నములు, ఆద్యతనము అనగా వర్తమాన ప్రయత్నములు. ఈ రెండింటిలో మొదటిదైనట్టి
ప్రాక్తన పురుషకారమును దైవము లేక అదృష్టము అని జనులు పిలుస్తున్నారు. అయితే ఇప్పటి ప్రయత్నములు ఇతఃపూర్వపు క్రియల యొక్క ప్రభావమును జయించి వేయగలవు. ఇందులో ఏమాత్రమూ సందేహం లేదు. లేకుంటే శాస్త్రములు ప్రయత్నముల గురించి, సాధనల గురించి, ఉపాసనల గురించి ఎందుకు ప్రబోధిస్తాయి? మళ్ళీ చదువుతాను. పురుషకారము అనేది 2 విధాలుగా ఉంటోంది. ప్రాక్తనము, ఆద్యతనము. ప్రాక్తనము అనగా ఇతఃపూర్వము చేసి ఉన్న ప్రయత్నములు, ఆద్యతనము అనగా వర్తమాన ప్రయత్నములు. ఈ రెండింటిలో మొదటిదైనట్టి ప్రాక్తన పురుషకారమును దైవము లేక అదృష్టము అని జనులు పిలుస్తారు. అయితే ఇప్పటి ప్రయత్నములు ఇతఃపూర్వపు క్రియల యొక్క ప్రభావమును జయించి వేయగలవు. ఇందులో ఏమాత్రమూ సందేహం లేదు. లేకుంటే శాస్త్రములు ప్రయత్నముల గురించి, సాధనల గురించి, ఉపాసనల గురించి ఎందుకు ప్రబోధిస్తాయి? ప్రాక్తన పురుష ప్రయత్నముల ప్రభావమునే సంస్కారము లేక వాసనలు అని కూడా అంటారు. యత్నవద్భిః దృఢాభ్యాసైః ప్రజోత్సాహసమన్వితైః మేరవోపి నిగీర్యంతే కైవ ప్రాక్పౌరుషే కథా. ప్రయత్నము, దృఢమైన అభ్యాసము కలవారు, ఉత్సాహవంతులు అయినట్టివారు మేరు పర్వతాన్నైనా సరే మ్రింగి జీర్ణం చేసుకోగలరు. ఇక వారికి ఈ దైవము, అదృష్టము అనునవి ఒక లెక్కలోనివి కావు. శాస్త్రోచితంగా ప్రయత్నించటమే ఉచితం. శాస్త్రోచితం అంటే ఏమిటి? అనుభవజ్ఞులకు పెద్దలు సర్వుల సానుకూల్యతను దృష్టిలో పెట్టుకొని తమ అనుభవమంతా రంగరించి ఇది ఇట్లు అనుసరించబడుగాక, ఈ విధములైన విధి విధానములు నిర్వర్తించబడుగాక, ఇట్లు జనులు చేయకుండెదరుగాక అని చెప్పినదే శాస్త్రానుశాసితం అంటున్నాం. వాటిని సూక్ష్మ బుద్ధితో గ్రహించి సర్వులకు శుభప్రదం అయ్యే విధంగా ఆచరించటమే మంచిదని మా అట్లు కాకుండా చిత్తమునకు ఆధీనులై విషయలోలత్వము చేయు ప్రయత్నాలు అనర్థదాయకం, వ్యర్థం అవుతాయి. శాస్త్రవిహితమైన ప్రయత్నమును వదిలి యథేచ్ఛగా సంచరించే వానికి కొన్ని రోజులకు 2 చేతులు ఎత్తి నమస్కరించటం కూడా కష్టతరం కాగలదు. తమ పురుష ప్రయత్నమును త్యజించియుండే మందభాగ్యులను కాపాడగలిగేదెవరు? ఓ రామ, ఈ ప్రపంచంలో అజ్ఞానం, పేదరికం తాండవించటానికి కారణం ప్రజలంతా తగినంత ప్రయత్నశీలురు కాకపోవటమే. ప్రయత్నశీలుడు తాను సమృద్ధుడు అగుటయే కాక తాను ఉన్న చోట తన చుట్టుప్రక్కల కూడా సమృద్ధిచే నింపివేయగలడు. అతనికి ఈ ధరణీ మండలమంతా ఒక్క లెక్కలోనిదే కాదు. ప్రయత్నశీలుడిని అతని లక్ష్యము నుండి దూరము చేయగలిగేది అతని ప్రయత్నరాహిత్యము ఒక్కటే కావచ్చునేమో కానీ మరింకేమీ కాదు.